సార్ మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అక్రమ కేసులు పెడుతూ ఉంటారు కొంతమందిపై. అలా అక్రమ కేసులు పెట్టినప్పుడు బయటపడడం ఎలా? సాధారణంగా అక్రమ కేసులు ఎవరి మీద పెడతారంటే సామాన్యులపై అక్రమ కేసులు పెడతారు, రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెడతారు. అక్రమ కేసుల నుండి బయటపడడానికి 2 రకాల మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకొని ఆ కేసులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నన్ను అక్రమంగా ఆ కేసులో ఇరికించారు, ఆ కేసు జరిగిన సందర్భం నేను ఇంకో ప్లేస్లో ఉన్నాను, లేకపోతే ఆ కేసుకు నాకు ఎక్కడా కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ రిలేషన్ లేదు అని మన వాదనలు వినిపిస్తే అప్పుడు కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఎఫ్ఐఆర్ ఏదైతే అక్రమ కేసు పెట్టారో ఆ కేసును పూర్తిగా కొట్టేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అక్రమ కేసు నుంచి బయటపడవచ్చు. ఇక రెండో మార్గం ఏంటంటే ఈ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోకుండా ఏదైతే కోర్టులో విచారణ జరుగుతుందో ఆ విచారణ క్రమంలో అది అక్రమ కేసు కాబట్టి దానికి సంబంధించి నా దగ్గర ఏవైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో ఆ కేసుకు సంబంధించి నా ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆ కేసుకు సంబంధించి నేను లేనని కొన్ని సాక్ష్యాధారాలను రెడీ చేసి సాక్షులను తయారు చేసి కోర్టులో వినిపించగలిగినప్పుడు కోర్టు ఆ కేసును కొట్టేసే అవకాశం ఉంటుంది. సరే, అక్రమ కేసు నుంచి మనం బయటపడాం, హైకోర్టు ద్వారానో లేకపోతే స్థానిక కోర్టు ద్వారానో మన మీద అక్రమ కేసు పెట్టిన వాళ్ళ మీద మనం మళ్ళీ కేసు పెట్టచ్చా? మన పరువు పోయింటుంది కదా అక్రమ కేసు పెట్టినప్పుడు సమాజంలో, తప్పనిసరిగా మళ్ళీ వాళ్ళ మీద మనం కేసు పెట్టచ్చు. ఎవరైనా సాక్ష్యాధారం తప్పు చెప్పినా మన మీద పోలీసు వాళ్ళు అక్రమ కేసు పెట్టినా మనం పోలీసు మీద కూడా మళ్ళీ కేసు పెట్టచ్చు. కాబట్టి అక్రమ కేసు పెట్టినంత మాత్రాన భయపడిపోవాల్సిన పని లేదు. ఆ కేసులో సరైన సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేసి కోర్టులో మనం బయటపడవచ్చు. లేదు తొందరగా బయటపడాలంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంటే మన ఇన్వాల్వ్మెంట్ లేదని కోర్టు నమ్మితే తప్పనిసరిగా మన మీద కేసు కొట్టేసే అవకాశం ఉంటుంది.